యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నీ అబద్ధం నన్ను నిస్సహాయుడిగా నిలబెట్టింది. నీ అబద్ధం నన్ను నోరు మూయించింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదురా. ఆ జ్వాల ఇంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తుందని ఊహించలేదు. పరిస్థితులు అంచనా వేయలేనప్పుడు, శత్రువు పగని పసిగట్టలేనప్పుడు అబద్ధం చెప్పడానికి భయపడాలి, నిజం చెప్పడానికి ముందుకు రావాలి. అది మర్చిపోయి ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పే అవకాశం రాలేదు. జ్వాల చేతిలోకి వెళ్ళిన డిజైన్ నీ భార్యది. ఆ డిజైన్ జ్వాలది కాదు. అది ప్రూవ్ చేసుకోవడానికి కోర్టులో జడ్జి గారు ముందు పెట్టిన డిజైన్ నీ భార్య. అయినా నేను నిన్నే నమ్మాను. ఆ డిజైన్ నీ క్రియేషన్ అనుకున్నాను. నువ్వు ఆ డిజైన్ని రీక్రియేట్ చేసి నన్ను కంపెనీని గెలిపిస్తావన్న ధీమాతో ఉన్నాను. కానీ ఒక ఆడదైన శ్రీవల్లి సర్వెంట్ని తీసుకొస్తుందని, సాక్ష్యం చెప్పించి నన్ను గెలిపిస్తుందని నేను అనుకోలేదు. గెలిపించాలని కోరుకోను లేదు. అందుకే నిన్ను డిజైన్ వేయమన్నాను. అప్పుడు నీ చేతులు వణికాయి, చెమటలు పట్టాయే తప్ప ఆ డిజైన్ నాది కాదు, నా భార్యది, నేను చేతగాని చవటని అని మాత్రం చెప్పుకోలేకపోయావు. అప్పుడు నా నమ్మకాన్ని అవకాశంగా తీసుకున్నావే గాని నిజం చెప్పే అవకాశం వచ్చింది అని మాత్రం అనుకోలేదు. శ్రీవల్లి సర్వెంట్ని తీసుకురాకపోయి ఉంటే నీ బండారం బయటపడేది. నువ్వేంటో నాకు ఆ రోజే తెలిసేది. నీకు ఎలా బుద్ధి చెప్పాలో చెప్పేవాణ్ణి. నాన్న సామ్రాట్, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. నీ దగ్గర అబద్ధం చెప్పడం చక్రి తప్పేరా? తప్పే. కానీ చేసిన తప్పుకి క్షమాపణ చెప్తారు. ప్లీజ్ నాన్న, ఆవేశపడకు నాన్నా. అవునరా సామ్రాట్, నీ బాధ మేము అర్థం చేసుకోగలం. కానీ తప్పు చేసింది పరాయివాడు కాదు. నువ్వు కన్నెర చేసేది కానివాడి మీద కాదు, వాడు మీ అన్నయ్యరా. పెద్ద మనసుతో వాడిని క్షమించు. క్షమించే విషయమే అయితే దీన్ని సమస్యగా నేను చూసేవాణ్ణే కాదు. కానీ శత్రువుల ముందు నన్ను ఓడించిన విషయం, నా రూల్ని బ్రేక్ చేసిన విషయం, క్షమాపణకి తావే లేదు. రే పెద్దోడా, తెలుసో తెలియకో ఒక అబద్ధం చెప్పావు. వాడి కోపం వచ్చింది. మించిపోయిందేం లేదురా. ఇంకెప్పుడు ఇలా చేయనని క్షమించమని అడగరా? రారా. ఏం తప్పు చేశామని క్షమించమని అడగాల తేగాడు. ఇంతటి అవమానాన్ని భరించమంటారు? ఏయ్, నువ్వుండవే. నానా, దాని మాటలేం పట్టించుకోకు. తనకేం తెలీదు. క్షమాపణ చెప్పను అని అన్నయ్య అనలేదు కదా. నువ్వు ఉండమ్మా. ఏం తప్పు చేశారో గంట నుంచి చెప్తున్నా అర్థం కాలేదా? ఆడవాళ్ళు నా వ్యాపారంలోకి తొంగి చూడకూడదనేది నా నిష్ట. ఆడవాళ్ళ ఐడియాలజీని ఆమడ దూరంలో పెట్టాలనేది నా రూల్. కళలో కూడా ఆడవాళ్ల టాలెంట్ని వాడుకోకూడదని నాకు నేనుగా విధించుకున్న నిబంధన. వాటన్నిటికీ నీళ్ళొదిలేసి నీ ఐడియాలజీని నా కంపెనీ మీద రుద్దాలని చూశాను. నమ్మిన నన్ను మోసం చేశారు. ఇది తప్పు అంటున్నాను. మేం చేసింది తప్పో మోసమో నీకు అర్థం కాదు సామ్రాట్. ఒకసారి శ్రీవల్లిని అడుగు చెప్తుంది.
అంటే మీరిన్నేళ్ళు నాకు నచ్చని పని చేస్తూ వద్దు అనుకున్న దాన్ని కొనసాగిస్తూ మీరు చేసిన ఘనకార్యం శ్రీవల్లికి తెలుసన్నమాట. తెలిస్తే ఏంట్రా, చంపేస్తావా? తనే నేరం చేయలేదురా. నిజాన్ని దాచింది. మీలాగే తను కూడా నా దగ్గర అబద్ధం చెప్పింది. నువ్వు చాలా గొప్పదానివి శ్రీవల్లి. భర్త చేతగానితనాన్ని కప్పిపుచ్చడానికి నీ తోటి కోడలు నన్ను మోసం చేసి తను గొప్ప భార్యనని ప్రూవ్ చేసుకుంటే నీ భర్త పెట్టుకున్న నియమం తెలిసి కూడా వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుతూ నిజాన్ని దాచి కట్టుకున్న వాణ్ణి వెర్రివాణ్ణి చేసిన ఘనత నీది. భర్త అంటే ఎంత గౌరవం నీకు? మీరంటే గౌరవం లేక అబద్ధం చెప్పలేదండి. మీకు నిజాన్ని ఇని ఓపిక లేదని తెలిసి నోరిపలే. అక్క బావ తప్పే చేసిండ్రు, పుప్పే చేసిండ్రు, కానీ మిమ్మల్ని డోకా చేయాలనుకోలే. నిజం చెప్పేటి ధైర్యం గల్లకి లేదు. గల్లకట్లేందుకు చేసిండ్రో అర్థం చేసుకునే మనసు మీకు లేదు. అందుకే నిజాన్ని దాసిండ్రు, అబద్ధంలో బతికిండ్రు. కానీ నన్ను చంపేశారు. గట్లేందుకు అనుకుంటారు? మిమ్మల్ని దాటుకుని పోయి కళ్ళేం సాధిస్తారు? దొంగచాటున డిజైన్స్ వేసి ఆ లేం మూట కట్టుకుంటారు. ఆడోళ్ళు మీ వెనకాలంటారు. ఆడోళ్ళ ఆలోచన నీచమంటారు. ఆడోళ్ళంటేనే కష్టమంటారు. ఆడోళ్ళంటేనే నష్టమంటారు. కసవంటి మీతోటి ఆడపిల్లైన అక్క మీకు నచ్చని పని చేసి ఎట్లా మీకు నిజం చెప్తుంది? బావెట్లా నోరిప్పుతాడు. నిజం చెప్తే మీరు భరిస్తారా? నిజాన్ని జీర్ణించుకుంటారా? లేదు కదా. ఇంకెట్లా ముందుకొస్తారు? ఎట్లా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు? వినను, ఎవరు చెప్పినా వినను. నాకు గిట్టని పని చేసి తలకిందులుగా తపస్సు చేసినా కన్విన్స్ కాను. ఏం నష్టం జరిగిందిరా? అవంతికి నీకు తెలియకుండా డిజైన్స్ వేసింది నిజమే, కానీ ఆ డిజైన్సే కంపెనీని నిలబెట్టాయి. ఆ డిజైన్స్ వల్లే కదా కోట్లు వచ్చి పడ్డాయి. అవంతిక వేసిన ఏ ఒక్క డిజైన్ అయినా రిజెక్ట్ అయిందా? ఏ ఒక్క డిజైన్ అయినా బయ్యర్ కాదన్నాడా? ఆ డిజైన్స్ వల్లే పేరు వచ్చింది. ఆ డిజైన్స్ వల్లే అవార్డులు వచ్చాయి. ఇందులో కంపెనీకి నీకు జరిగిన నష్టం ఏంట్రా? అక్కర్లేదో. నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. నేను గీసుకున్న గిరి దాటాక లాభ నష్టాలు చూడను, తప్పప్పులే చూస్తాను. పోయిన నా పరువునే పరిగణలోకి తీసుకుంటాను. నీ భార్యని నమ్ముకునో తను వేసిన డిజైన్స్ని నమ్ముకునో కంపెనీ పురుడు పోసుకోలేదు. నన్ను, నా బ్రెయిన్ని, నా శ్రమని, నా చెమటని నమ్ముకొని కంపెనీ పెట్టాను. ఇన్నాళ్ళు నెంబర్ 1 స్థానంలో వచ్చాను. కానీ ఈరోజు నీ భార్య డిజైన్స్ వల్లే కంపెనీ నిలబడింది, నాకు పేరొచ్చింది అన్నావంటే ఈ విషబీజం రేపు విషవృక్షం అవుతుంది. ఆ అవకాశం మీకు ఇవ్వను. అందుకు నేను సిద్ధంగా లేను.
అలా జరగాలన్నా ఆడవాళ్లు పెట్టిన భిక్షతో సామ్రాట్ ఇన్నాళ్ళు కంపెనీని రన్ చేశాడు అన్న మచ్చ పడకుండా ఉండాలన్నా నమ్మిన నన్ను మోసం చేసిన నువ్వు నా కంపెనీకి దూరం కావాలి. నీ భార్యని తీసుకొని ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నానా వాడు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు సరిగ్గానే విన్నారు. ఇక వాడికి నాకు పొసగదు. నా శ్రమ విలువ తెలియని వాణ్ణి, నా కట్టుబాటుని నిర్లక్ష్యం చేసిన వాణ్ణి నేను క్షమించలేను. అందుకే వెళ్ళిపోమంటున్నాను. వినబడిందా? రేయ్ సామ్రాట్, నువ్వు చెప్పింది వినపడక కాదురా, తోడబుట్టిన వాడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావే. నీ విజ్ఞత ఏమైందని ఆశ్చర్యపోతున్నావు. తోడబుట్టిన వాడే అయితే నా బాగు కోరుకునేవాడు, కానీ వీడు నా పతనం కోరుకున్నాడు. ఏందండి పతనం? ఏం నుక్సాన్ అయిందని గంత కఠినంగా మాట్లాడుతుండ్రు? ఒక్క డిజైన్ మరే వాళ్ళేస్తే కంపెనీకి మచ్చొస్తుందా చెప్పండి. ఒక షర్ట్ తయారు చేసేట్లా ఎంతమంది కష్టం ఉంటది, ఎందరి ఆలోచన ఉంటది. కానీ ఆ షర్ట్ మార్కెట్లోకి పోవాలన్నా, గది అమ్ముడు పోవాలన్నా ఒక బ్రాండ్ అనేది ఉంటది. గా బ్రాండ్ సామ్రాట్ టెక్స్టైల్స్. గా బ్రాండ్ మీరే. మీరు లేని డిజైన్స్ ఎక్కడున్నాయి? మీరు లేని వ్యాపారం ఎక్కడిది? గది సోంచాయించకుండా అక్క బావల్ని ఇంట్లోకెళ్ళి పంపాలని ఎట్లా మీ నోట్లోకెళ్ళొచ్చింది? ఆ బ్రాండ్ ఎప్పటికీ ఉంటుంది, కానీ ఆ బ్రాండ్ పేరున వచ్చే ఒక్క గుడ్డ ముక్క కొనేవాడు కూడా ఎవరో వేసిన డిజైన్స్ని సామ్రాట్ వాడుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు అంటారు. అది నేను సహించలేను. చెవండి, ఇది నీ సమస్య కాదు, నీకు సంబంధం లేదు. ఇది నా ఈగోకి, నా పరువుకి, రేపటి నా భవిష్యత్తుకి సంబంధించిన సమస్య. ఆ సమస్యని ఇప్పుడే తేల్చేయాలి. అంటే వీడు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వద్దు నాన్నా, వద్దు. సమ్రాట్, నువ్వేదో కోపంలో అలా అన్నావు గాని నువ్వలా చెయ్యవు నాన్నా. అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం, నాకు తెలుసు. వాణ్ణి నువ్వు ఎలా బయటికి పంపిస్తావు? పంపించావు కదా. వాడు వెళ్ళి తీరాలి. పది నిమిషాలు టైం ఇస్తున్నాను. 11వ నిమిషం వాళ్ళిద్దరూ నాకు కనబడకూడదు. రే సామ్రాట్, నువ్వు మాట్లాడొద్దమ్మా. మాట్లాడతాను. మాట్లాడతాను 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 ఈరోజు నేను మాట్లాడి తీరుతాను. అమ్మా, అమ్మనేరా, అమ్మని కాబట్టే నోరు తెరిచి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే నా బతుక్కి అర్థమే ఉండదురా.
ఏంట్రా, మేము నిన్ను కన్నావా, మమ్మల్ని నువ్వు కన్నావా? ఎందుకురా నువ్వు ఆగమంటే మేము ఆగాలి, కళ్ళెర్ర చేస్తే గొంతు నలుపుకోవాలి? ఇన్నాళ్ళు నేను అదే చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు ఈ ఇంటి నిలబెట్టావని. నువ్వు నీ శ్రమతో, నీ కష్టంతో మా అందర్నీ కాపాడావని. ఈ ఇంటిని బజార్ను పడకుండా ఆదుకున్నావు. నీకు కోపం తెప్పిస్తే, నిన్ను బాధ పెడితే, నీ మాట వినకపోతే ఎక్కడ నీ మనసు గాయపడుతుందోనని, నీ మనసు నొప్పించకూడదని మౌనంగా ఉన్నాన్రా. భయపడి కాదు. నువ్వు బాగుంటే కుటుంబం బాగుంటుందని, నువ్వు పెట్టుకున్న విలువల్ని పాటిస్తే ఈ ఇంటికి ఏ ప్రమాదం రాదు అని నమ్మి నీ మాట మీద నడిచాన్రా. అందువల్ల మనకే నష్టమో జరగలేదు. కానీ ఈరోజు నీ వల్ల ఈ కుటుంబమే చిన్నాభిన్నమైపోతోంది. నీ చేతులతో నువ్వే మీ అన్నయ్యని ఇంట్లోంచి వెళ్ళగొడతాను అంటుంటే తట్టుకోలేకపోతున్నాన్రా. అందుకే నువ్వు చెప్పేది తప్పు అని చెప్పగలుగుతున్నాన్రా. ఏమండి, అక్క డిజైన్స్ వేసిన ముచ్చట్ని దాసి బావగారు తప్పు చేసిండ్రని మీరెట్లా అనుకుంటుండ్రో? ఇప్పుడు బావగారిని ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోమని మీరు గంత కన్నా పెద్ద తప్పు చేస్తుండ్రు. శ్రీవల్లే, ఇది నా మాట కాదు, మిమ్మల్ని కన్న తల్లి అత్తమ్మ ఆవేదనతో చెప్పిన మాట. ఏ తల్లైనా బిడ్డలు చేసిన తప్పుని కాస్తది. కానీ ఎలా మీరు తప్పు చేస్తున్నారని, తప్పుని జరగనీయొద్దని తప్పన పడుతున్న అత్తమ్మ బాధ అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి. మార్చుకోవడానికి ఇది నా అభిప్రాయం కాదు. మార్చుకోలేనిదే నిర్ణయం అంటారు. ఆ నిర్ణయం తీసేసుకుని ఇప్పుడు మా అమ్మ మాటలు జరిగిన నష్టాన్ని పోడ్చలేవు. మా అమ్మ కన్నీళ్లు నన్ను కరిగించలేవు. వాడు ఇంట్లో నుంచి వెళ్ళి తీరాల్సిందే. వెళ్తాను. నువ్వు నా మీద జాలి చూపించక్కర్లేదు. ఏమీ కనికరించాల్సిన అవసరం లేదు. నాకు స్వాభిమానం ఉంది. ఇప్పుడే వెళ్ళిపోతాను. రేయ్, ఎక్కడికి వెళ్తావురా? నువ్వేనట్రా ఇలా మాట్లాడుతోంది? తమ్ముడు ఏమన్నా పట్టించుకోవద్దు. వాడు మనకి దొరికిన వరమమ్మా. జీవితాంతం ఏ పొరపచ్చాలు లేకుండా సంతోషంగా ఉంటాను అంటే తమ్ముడి మాటకి గౌరవం ఇవ్వాలమ్మా. వాడి మాటకి కట్టుబడాలి. లేదంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని చెప్పేవాడివి కదరా నువ్వు. రేయ్ అని నువ్వేంట్రా? వాడేదో అన్నాడని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఎలా అంటున్నావురా? నేను మనిషినేనమ్మా, నాకు బాధ ఉంటుంది. ఉండాల్సింది బాధ కాదు, బాధ్యత. అదుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వింకా ఇక్కడ నిలబడేవాడివి కాదు. రే నాన్న సామ్రాట్, అలా అనకు నాన్న. రే చక్రి, ఇలారా. రే, మీరిద్దరూ నాకు 2 కళ్ళురా. కానీ నీ చేతులతో ఓ కన్ను పొడి చేసుకోమంటుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. వాడు చేసింది తప్పే. వాడిని క్షమించరా. వాడిని వెళ్ళిపోమని మాత్రం అనకురా.
అత్తయ్య, మా కోసం మీరెవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. దయచేసి మీ కన్నీళ్ళని వృధా చేసుకోకండి. ఇక మేము ఇక్కడ ఉండలేం. అక్క అక్క అది కాదక్క. అక్క నా మాటినక్క. వదిలు శ్రీవల్లి. ఏమండి, మీది ఎంత కఠినమైన మనసు అండి. అత్తమ్మ కన్నీళ్లు చూసినాక కూడా మీ మనసు మార్చుకోవాలనిపిస్తలేదా? ముక్కు పచ్చలారని పసికందుని పట్టుకొని గల్లుకి రాత్రిపూట ఏడికి పోతారన్న జాలి కూడా అయితే లేదా మీకు?